మనకు అర్థం కాదండి. యోహాను సువార్త 3:16 చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 3:16. లోకమును ఇక్కడ వచ్చిన ప్రత్యక్షత ప్రార్థనా మందిరానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, లేదా మైకులు పట్టుకొని ప్రీచింగ్లు చేసిన దైవ సేవకులు మాత్రమే కాదు, లోకమంతటిని. అందుకే లోకంలో చాలా మంది క్రీస్తుని వెంబడిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రహస్యంగా వెంబడిస్తున్నారు, కొంతమంది బహిర్గతంగా వెంబడిస్తున్నారు, కొంతమంది మనసులోనే దాచుకొని వెంబడిస్తున్నారు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమలో కల్తీ లేదండి, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి కూడా ఆయన ఆశపడే తత్వాలు ఏం లేవు. ఆయన ప్రేమించింది ఎందుకంటే నీకోసమే. ఆ ప్రేమ ఏం చేసిందంట, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునియందు, కుమారునిగా పుట్టిన వాని యందు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుని విశ్వసించిన వారికి నిత్య జీవం, నశింపక నిత్య జీవం. నా సవాల్ ఈ రోజు ఇక్కడ నుంచి, దైవ సేవకులు మన్నించాలి, కొంచెం గట్టిగా మాట్లాడతాను. నా ఛాలెంజ్ ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, క్రీస్తుని విశ్వసిస్తున్నారా? వాళ్ళకే నిత్య జీవం, వాళ్ళకే నిత్య జీవం. క్రిస్మస్ పండుగ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడం కాదు. నేను క్రీస్తుని విశ్వసిస్తున్నానంటే కష్టంలో, నష్టంలో, బాధలో, కన్నీటిలో, దుఃఖంలో, ఆలస్యం జరుగుతున్న నిందల్లో, అవమానాల్లో, ఏదైనా సరే నిన్ను వెంబడింప నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళే నిత్య జీవంలోకి వెళ్తారు. అందుకే ఆయన పుట్టాడు. ఆయన యందు విశ్వాసం. చాలా మంది విశ్వాసము ఈ మధ్య కాలంలో చూస్తుంటే చల్లబారిపోతుంది. ద ఫెయిత్ అండ్ ద లవ్ ఇస్ గోయింగ్ కోల్డ్ కదా, కల్తీ అయిపోతుంది. దేవుడు నాకేం చేశాడంటారు కొంతమంది. ప్రియులారా, క్రిస్మస్ పండుగ చేసుకున్న తర్వాత మనతో కూడా జనాలు మాట్లాడతారు, మీ దేవుడు ఏమాయనో అంటారు కదా. నీ సవాల్ ఏంటో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, మీరు నిజముగా యేసుని విశ్వసిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది జరిగినా ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారా? బాప్తిజం పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నాం? బాప్తిజం పొంది క్రీస్తులో లేని వాళ్ళం ఎంతమంది ఉన్నాం? నామకార్థ క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నాం? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ సమ్వన్ హూ డజంట్ నో జీసస్. యేసయ్య గురించి తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. యేసు ప్రభు గురించి బాగా తెలిసిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. నన్ను కూడా ప్రశ్న, నిజంగా నేను విశ్వసిస్తున్నానా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తెచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మరక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఈ టెంట్ కనుక ఇక్కడ లేకపోతే, ఈ కవరింగ్ కనుక లేకపోతే, పైన ఇక్కడ కూర్చొని మనందరం ఏం చేసేవాళ్ళం? వణుకుతూ ఉండేవాళ్ళం. ఫస్ట్ చలేస్తూ ఉండేది. ఎంత వెచ్చగా ఉంది కదా ఇక్కడ కూర్చుంటే. మన శరీరానికి ఒక రక్షణ కవచం లాగా ఉంది ఇదంతా. అవునా కదా? ఆలోచనకి చాలా గ్రేట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరానికి రక్షణ, ఆత్మకి యేసు పుట్టక మన ఆత్మకి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఎవరు రక్షించలేరండి. ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. మన పాపముల నుండి మన విడుదల చేసేవారు యేసు ప్రభు మాత్రమే. ఏ డిబేట్ కన్నా సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
మన పాపముల నుండి రక్షించి మన ఆత్మ రక్షణ చేయడానికి ఆయన ఒక ఆశీర్వాదంగా మన దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు ధ్యానం చేద్దాం ఒక్క నిమిషం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. ఎందుకు రక్షణ కావాలి? ఎలాంటి వాళ్ళకి రక్షణ కావాలి? రక్షణ లేకపోతే ఏమవుతుందో ఈరోజు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. సో ఆయన లోకమునంతటిని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించారు. ఆయన ఎందుకు విశ్వసించి వాళ్ళందరూ రక్షింపబడాలి. వాళ్ళు రక్షింపబడిన తర్వాత వాళ్ళ తీర్పు చెప్పడానికి కుమారుడు రాలేదు. రక్షణ లేని వాళ్ళకి ఏం జరుగుద్ది? క్రిస్మస్ రోజున మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఇది. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వచ్చిన రోజు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన ఎందుకు విశ్వసించాలి? ఎందుకు ఆత్మ రక్షణ కావాలి? ప్రైజ్ ది లార్డ్. భూలోకం ఎంత సత్యమో నిత్య జీవం కూడా అంతే సత్యం. నిత్య జీవం ఎంత సత్యమో నిత్య నరకం కూడా అంత సత్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి గతించిన తర్వాత 2 చోట్లకి వెళ్తాడు. ఒక చోటకి వెళ్తాడు. ఐదర్ ఇటర్నల్ కింగ్డమ్ ఆర్ ఇటర్నల్ హెల్. నిత్య జీవమన్నా నిత్య నరకం అన్నా, మధ్యలో ఇంకా ఏ ప్లేస్ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. మరి ఈ రోజు తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. ఆయన వాడిని విశ్వసించిన వాళ్ళందరూ రక్షించుకోవడానికి వచ్చాడు. మరి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రార్థనా మీటింగ్ లో కావచ్చు, లేదా ఇంకెక్కడ సువార్త కావచ్చు, దేవుడు ఆకర్షించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదండి. ఒక్కొక్కసారి మనం పడుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కూర్చున్నప్పుడు మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, టీవీ చూస్తున్నప్పుడు మాట్లాడతాడు దేవుడు. ఆ దేవుడు మనకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పెడచవి చెప్పి నామకార్థ క్రైస్తవులుగా నువ్వు నేను జీవిస్తున్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. 17వ వచనం నుండి 18వ వచనం చదవమ్మా. విశ్వసింపని వాడు, ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు కానీ ఇక్కడ దాదాపు ఒక 20 మంది దాకా విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారంటాను. ఏమంటారు చెప్పండి? విశ్వాసం లేని వాళ్ళు క్రైస్తవులే, విశ్వాసులే, విశ్వాసం లేని వాళ్ళు. ఎంత ఘోరం కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఆయన తండ్రి అంటారు, తండ్రిగా గుర్తించరు. ఆయన దేవుడు అంటారు, దేవుడుగా గుర్తించరు. ఆయన చెప్పే మాట మనం అసలు వినాం. చెప్పమ్మా, చదవమ్మా 18వ వచనం. విశ్వసించలేదు గనుక వెలుగు లోకమునకు వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనవి కనుక చేతులు జోడించి కన్నీటితో చెప్తున్నాను. క్రీస్తును వెంబడించాలంటే మన క్రియలు జాగ్రత్తగా గమనించుకోవాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు, దుఃఖం రావచ్చు, ఆర్థిక సమస్య రావచ్చు, అనారోగ్యం క్షీణించవచ్చు, కానీ మన క్రియలు జాగ్రత్తగా గమనించుకోవాలి. పేదవాడు లాజరు గొనగలేదు, దూతలు ఎత్తుకుపోయాయి. ధనవంతుడు గొప్పగా పలికాడు, తిన్నాడు, తాగాడు, ఆనందించాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, విశ్వసింపని వాడు వెలుగుని చూసి కూడా వాడి చెడు క్రియల చేత, చదవమ్మా, వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. అందుకే దయచేసి ఎవరు ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీరు. ఎందుకంటే నేను నమ్మేసి
థియాలజీ ఏంటంటే నా దేవుడు చాలా గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని కిందకి తీసుకొచ్చి డిబేట్ పెట్టడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. కొంతమంది డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నారు. చెడు ప్రవర్తనలు. సారీ టు టెల్, ఆయన లోకానికి వచ్చాడు వెలుగునివ్వడానికి. వెలుగు చీకటిని పారద్రోలాలి. నా దేవుడు గొప్ప దేవుడని చెప్పాలి అంటే, బ్రదర్ గారు ఇందాక ఏదో అన్నారు, ఆయన కంటిన్యూ చేస్తూ చెప్తున్నా, ప్రకటించడొద్దు, పాటించడం చెయ్యి. పాటిస్తే చాలు, నిన్ను చూసి విశ్వసిస్తారు జనాలు. ఇంత కష్టం వచ్చినా, ఇంత దుఃఖం వచ్చినా, ఇంత బాధ వచ్చినా చిన్న సాక్ష్యం చెప్తా. దేవుడి యొక్క సేవలో ఉన్నాను. దేవుడు అప్పుడు ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా బహుగా వాడుకుంటున్న రోజులు అవి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుకోండి. హఠాత్తుగా నిమ్స్ హాస్పిటల్లో నా జాయిన్ అయిన భర్తని దేవుడు తీసేసుకున్నాడు. 2 రోజుల ముందు అదే హాస్పిటల్లో ప్రార్థన చేసినప్పుడు నా భర్త పక్కనున్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. నా ప్రార్థన ఒకరిని స్వస్థపరచగలిగింది. నా ప్రార్థన, నా కన్నీరు నా భర్తని ఉంచలేకపోయింది. నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళందరూ, ఆఖరికి నా కన్న బిడ్డలు కూడా నన్ను చూస్తున్నారు, ఏం చేస్తావని. నేను ఒంటరిగా కూర్చున్నాను, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక నల్లటి ఆకారం నా ముందు డాన్స్ వేస్తుంది. అర్థమైంది, ఎవడు వచ్చాడు నన్ను లాగి మూల కూర్చోబెట్టడానికి. మీరు నమ్మండి నమ్మకపోండి, యేసయ్య నా కోసం వచ్చాడు, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య నన్ను పిలుచుకున్నాడు. కాబట్టి 3వ రోజే నా భర్త దేవుడి దగ్గరికి వెళ్ళిన 3వ రోజే సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో యేసయ్య వచ్చాడా? ఎక్కడ కుంగి ఉన్నావు? ఎక్కడ లోపల కూర్చొని ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ రక్షణ పొందిన తర్వాత ఆటోమేటిక్ గా దేవుడి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 చదవడానికి టైం లేదు కదా. హోప్లెస్ లైఫ్ లో హోప్ కదా, అంతేకాకుండా రెస్ట్లెస్ లైఫ్ లో రెస్ట్, క్రేజీ పీపుల్ కి క్రైస్ట్ వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రెస్ట్లెస్ గా ఉన్నావా? హోప్లెస్ గా ఉన్నావా? క్రేజీగా ఉన్నావా? క్రీస్తు నీ కోసమే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించడానికి కదా, విశ్రాంతి లేని వాళ్ళకి విశ్రాంతినివ్వడానికి, గందరగోళం మధ్యలో జీవిస్తున్న వారికి నెమ్మదిని దయచేయడానికి. మంచి పాట పాడారు. నా కాపరి వైనందున నాకు ధైర్యము. ఎస్, ఆయన కాపరి, నాకు ధైర్యం. ఏ జరిగినా నాకు ధైర్యం. బైబిల్ చెప్తుంది నీలో ఆనందం కదా. చాలా ఈ లోకం ఆనందాలన్నీ కూడా జస్ట్ టెంపరీ అంతే. కానీ దేవుడిచ్చే ఆనందం, చుట్టుపక్కల ఎన్ని సమస్యలున్నా లోపలున్న ఆనందానికి ఎవ్వరు దొంగలించలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేసయ్య పక్కన కానీ యేసయ్య వెనక కాదు, యేసయ్య లోపల పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. డోంట్ యు నో యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. నీ శరీరం దేవుడి ఆలయం అని నీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు మనకు ఒక విలువ వచ్చింది, అవునా కదా. ఆ కాలంలో ఇందాకే చదివారు లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. జనాభా లెక్కలు ప్రారంభమైనాయి అంట. అంటే అంతకు ముందు ఏమయ్యాయి? జంతువులు, పశువులు ఎప్పుడు పుట్టారో, మనుషులు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చచ్చిపోయారో ఎవరికి తెలియదు. యేసయ్య పుట్టిన తర్వాతనే జనాభా లెక్క స్టార్ట్ అయింది. ఎవరైనా సరే యేసయ్య దేవుడు కాదు అన్నాడు అనుకోండి, వాడికి జనాభా లెక్క లేనట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవి గలవాడు సంఘం ఏం చెప్తుందో వినాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక విలువ వచ్చింది. విలువ లేకుండా ఉన్నాను ఫీల్ అవుతున్నావేమో. క్రీస్తుని కలిగి ఉండటమే విలువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు రాకముందు నరబలి ఉండేది, శిశువుల బలి, జంతు బలి, బలులు ఉండేవి. యేసు ప్రభువారు వచ్చి ఒక్కసారే బలి అర్పణగా మారిపోయారు. సో అన్ని బలులన్నీ నిషేధింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం కావాలి? ఆనందం, సంతోషం. ఆయన నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొత్తం 90 గుర్తులు ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. అందులో 70 గుర్తులు అయిపోయాయి, 20 గుర్తులు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అవి పూర్తయ్యే లోపల బూర వస్తుంది, యేసయ్య వస్తాడు మధ్యాకాశంలోకి. మరి ఈ పుట్టినరోజును తెలుసుకుంటే ఆయన వచ్చే రోజు కూడా మనము సిద్ధపడవచ్చు. పుట్టినరోజు జరుపుకుంటే ఎంత సంతోషం కదా. కేకులు కట్ చేసుకోవాలి, ఎస్, పిండొంటలు వండుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్పండి, మా యేసయ్య నా కోసం వచ్చాడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ సంతోషంగా ఉండటమే క్రిస్మస్ పండగ. సంబరాలు ఈ ఒక్క రోజే కాదు, రేపు కాదు, 25వ తారీఖు కాదు. ఆయన లోకాన్ని ప్రేమించొచ్చాడు. లోకం అంతటికీ ఆయన దేవుడు, ఒక్కరికిద్దరు కాదు. ఆ దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, నీ ద్వారా ఈ లోకంలో ఇంకా నేను ప్రకటన చేస్తాను. నువ్వు సంతోషంగా సువార్త ప్రకటిస్తే నీ ద్వారా ఆత్మను రక్షిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు దేవుడి మీద కోపం వచ్చింది నాకు. కారణం ఏదైతే అప్పుడే రాసా, కష్టాల కడలిలో ఉన్నానయ్యా, కన్నీటి పడవలో సాగేనయ్యా, వేదనలే నాకు ఆహారం అయ్యాయి. ఆ పాట యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాడారు జనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అన్నాను, యేసయ్య నాకు ఈ పరిచర్య వద్దు, నాకేమొద్దు, డివైన్ టచ్ వద్దు, ఇంకేది వద్దు. నేను ఆఫీస్కి వెళ్తాను, వస్తాను, నా ఉద్యోగం చేసుకుంటా, నా పిల్లలు చూసుకుంటా. అప్పుడు ఒక దర్శనం కనిపించిందండి. నిచ్చిన పెద్ద నిచ్చిన భూమి నుంచి ఆకాశం వైపు. నేను ఆ నిచ్చిన పైకి ఎక్కుతున్నాను, ఎందుకంటే పైన యేసయ్య కనిపిస్తున్నారు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా వాటర్ వేసుకుందాం అనుకునేసరికి వెనుకకు తిరిగి చూడమని చెప్పారు యేసు. చూస్తే కంటికి ఇసుకేస్తే రాలిన కూడా ఇసుక కింద పడినంత చాలా మంది, కోట్ల మంది జనాలు ఉన్నారు. కోట్ల కంటే ఇంకా ఎక్కువ, చాలా మంది జనాలు అక్కడ ఉన్నారండి. వీళ్ళందరూ ఎవరు అని నేను దేవుని అడుగుతున్నాను. ఆయన చెప్తున్నారు, నీ ప్రార్థన వల్ల, నీ వాక్యం వల్ల రక్షింపబడిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న శ్రమ వచ్చిందని ఆగిపోతే ఎంతమంది ఆగిపోతున్నారు. యేసయ్య వచ్చాడా, మరణించాడా, రక్షించి వెళ్ళాడా? నువ్వు బ్రతికిన రోజులు యేసయ్య కోసం బ్రతుకు, యేసు కోసం ప్రకటించు, యేసులో ఆనందించు. దేవుడు మీకు తోడై ఉండదు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ ప్రభువా, నీకు వందనాలు. గొప్పవాడా నీకు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు మేము విన్నాము, మా కోసం వచ్చావు. పుట్టలేదయ్యా, మా కోసం వచ్చావు. మమ్మల్ని నీ మార్గంలోకి, తండ్రి మార్గంలోకి నడిపించడానికి నువ్వు వచ్చావు ప్రభా. అయ్యా, మాకు ఒక విలువనివ్వడానికి వచ్చావు తండ్రి, మాకు ఒక గుర్తింపునివ్వడానికి వచ్చావు ప్రభా. అయ్యా, మా కోసం నువ్వే బలిగా అర్పింపబడ్డావు తండ్రి నాయన. అయ్యా, నువ్వు చేసే త్యాగం నాయన తండ్రి ప్రభా. అయ్యా, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డల జీవితాల్లో ప్రభా, అయ్యా నువ్వు వెలుగుగా ఉండమని అడుగుతున్నాను. అయ్యా, కొంతమంది చెడు మార్గాల వల్ల వెలుగును గుర్తించలేకపోతున్నామేమో తండ్రి ప్రభా. మా చెడుతనాన్ని తీసివేసి, పాపాన్ని, కోపాన్ని, శాపాన్ని తొలగించి ప్రభా, నీ వెలుగులో నిత్యము నడిచే కృపను మాకు దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను పరిముక్తంగా ప్రత్యక్షణ ప్రార్థన మందిరం నడిపిస్తున్న శ్యాముని కుటుంబాన్ని ప్రభా, అయ్యా అతనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయం చేసిన బిడ్డలను, ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్న బిడ్డలను ప్రభా, ఆర్థికంగా సహాయం చేసి లేవనెత్తుతున్న కుటుంబాలు ప్రభా, ఈ ఇల్లు
రెంట్కి ఇచ్చిన ఓనర్లను అందరినీ కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ఆశీర్వదించి దీవించి మా ప్రాంతం అంతట్లో నీవు దేవుడవై రమ్మని ప్రతిమాని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.